అందరికీ నమస్కారం. కవిసింహం శ్రీ పోకూరి కాశీపతి అవధాని గారి శ్రీ సిద్ధయోగి చరిత్ర కావ్య పఠనం కొనసాగింపుగా శ్రీ రత్నశర్మ గారు పఠనం చేస్తున్నారు. శ్రీ రత్నశర్మ గారికి స్వాగతం. నమస్కారం. గోధర 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 సరోజ గోధర సమ విద్యాధారాళ ఔదార్య మహాధైర్యైశ్వర్య వైభవాకారఖనీ. గోధర 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 సరోజ గోధర సమ విద్యాధారాళ ఔదార్య మహాధైర్య ఐశ్వర్య వైభవ ఆకారఖనీ. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామికి స్తుతి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి స్తుతి. ఇది ఆశాశాంత పద్యంగా రాశారు ఆయన. ఇందులో గోధర అనే ఒక పదాన్ని 65 సార్లు ప్రస్తావన చేశారు. గోధర 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 సరోజ గోధర. ఈ గో అనే పదానికి సంస్కృతంలో చాలా అర్థాలు ఉన్నాయి. కన్ను, దిక్కు, బాణము, భూమి, వాక్కు, ఎద్దు, కిరణము, స్వర్గము, చంద్రుడు, వజ్రాయుధం. ఈ పదాలని ఈ ఒక్క పదానికి ఇన్ని అర్థాలు ఉండటం వల్ల ఆయా వివిధ అర్థాలను దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క పదాన్ని సాధించినట్లయింది. గోధర అన్నప్పుడు గోవును ధరించడం. గో అంటే భూమి. భూమిని ధరించినది ఎవరు? విష్ణు. అలాగే ఇంకొక గోధర అన్నప్పుడు గో అన్నప్పుడు వజ్రాయుధం అనో స్వర్గం అనో తీసుకుంటే వాటిని ధరించిన వాడు, వాటికి అధిపతి ఇంద్రుడు. అలాగే ఇంకొక గోధరానికి వాక్కు అని అర్థం ఉంది. వాక్కును ధరించింది ఎవరు? బ్రహ్మ. కాబట్టి బ్రహ్మని చెప్పాలి. అలాగే ఇంకొక గోధరలో గో అంటే చంద్రుడు. చంద్రుని తలపై ధరించినటువంటి వాడు శివుడు. శివుడు అని అర్థం చెప్పాల్సి ఉంటుంది. అలాగే దిక్కు అని అర్థం ఉంది. దిక్కును ధరించినటువంటి దిక్పతులు, దిక్పాలకులు. ఇక్కడ కుబేరుని తీసుకున్నాం. ఇలా ఇంతమందిని పోలుస్తూ అంత అంటే ఇంద్రుడితోటి, శివుడితోటి, విష్ణువుతోటి, బ్రహ్మతోటి ఇక్కడ సరోజ గోధర అన్నాడు. సరోజం అంటే పద్మం. పద్మాలని మరి వాటిని వికసింపజేయడం, లేకపోతే వాటిని బాణాలుగా ధరించడం, ఇలాంటివి ఉన్నాయి. మన్మధుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఇవి ఇన్ని రకాలైనటువంటి వాళ్ళతోటి, ఇంతమంది దేవతలతోటి పోలుస్తూ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు. గోధర 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 సరోజ గోధర సమమైనటువంటి విద్య. ఇక్కడ విద్య 1, ధారాళ ఔదార్యం 2, మహాధైర్యం 3, ఐశ్వర్యం 4, వైభవం 5, ఆకారం 6. వీటన్నిటికీ కూడా ఖని, నిధి వంటి వాడు ఈయన అని 6 గుణాలు చెప్పాడు. పైన 6 దేవతలను చెప్పాడు. వాళ్ళకి అనుగుణంగా కింద 6 గుణాలను కూడా చెప్పాడు. 1 విద్య అన్నాడు. విద్య అనగానే బ్రహ్మని చెప్పాలి. ఔదార్యం అన్నాడు. ఔదార్య గుణం, ఉదారత్వం. శంకరుడు బోళా శంకరుడు కాబట్టి శంకరుడు అనుకోవచ్చు. మహాధైర్యం, ధైర్యానికి మరి విష్ణువుని చెప్పాలి. అనేక మంది రాక్షసులను సంహరించినటువంటి వాడు కాబట్టి. ఐశ్వర్యానికి కుబేరుని చెప్పాలి. వైభవానికి ఇంద్రుని చెప్పాలి. ఆకారానికి మన్మధుడినో సూర్యుడినో చెప్పాలి. అందమైనటువంటి వాళ్ళు. ఇన్ని గుణాలకు కూడా నిధి అయినటువంటి వాడు వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఈ ఆశాశాంత పద్యం మనకు చెబుతోంది. సరే, నిన్నటి కథలో మనం వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర నుంచి
అనుమతి తీసుకుని సిద్ధయ్య బయలుదేరాడు. ఆయన కడప నవాబు దగ్గరికి చేరాడు. కడప నవాబు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఈ బాలుని చూడగానే, సిద్ధయ్యని చూడగానే, అరే ఎందుకురా నీకు ఇది, ఎప్పటిలాగానే మన మతంలో ఉంటానని చెప్పు, నిన్ను కాపాడి నీ తల్లిదండ్రులకు అప్పచెబుతాను, అయినా నువ్వు ఇలాంటి పనులు చేస్తుంటే కులంలో పెద్దలు లేరా, గురువులు లేరా, వాళ్ళంతా ఏం చేస్తున్నట్టు, ఇది తప్పు కదా, ఇలా వెళ్ళకూడదు కదా అని చెప్పి వాడిని మందలించి, ఇప్పటికైనా నువ్వు పంపిస్తాను, లేకపోతే నేను దండిస్తాను అన్నాడు. ఈ రకంగా కనుక నువ్వు వినకపోయినట్లయితే నేను దండిస్తానని కూడా చెప్పాను. అప్పుడు సిద్ధయ్య ఏమంటాడంటే, ఈ రకంగా ఒక పెద్ద గురువు దగ్గరికి వెళ్ళటానికి ఇంతమంది అనుమతి అవసరం లేదు అని ఒక పెద్ద పద్యమే చెప్పారు. ఇక్కడ అన్ని మతాలకి ఆయన అధిపతి, సాక్షాత్తు భగవత్ స్వరూపుడు, అలాంటి గురువు దగ్గరికి వెళ్ళడానికి ఇంతమంది అనుమతి అవసరం లేదు అని ఆయన ఉద్దేశం. అదే నిర్భయంగా నవాబు ఎదురు చెప్పాడు. దాంతో నవాబుకు మరింత కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు, వీడు ఇట్లా వినడు, వీడిని దండిస్తే కానీ దారికి రాడనే ఉద్దేశంతో భటులను పిలిచి కొట్టమన్నాడు. ఆ భటులు కొట్టడానికి ప్రయత్నం చేసి వాళ్ళకే దెబ్బలు తగిలింది. ఏ దెబ్బ అయితే వాళ్ళు కొరడాతోటి సిద్ధయ్యను కొడతారో ఆ దెబ్బ సిద్ధయ్యకి తగలకుండా ఆ కొట్టిన వాళ్ళకే తగులుతోంది. వాళ్ళు అమ్మో ఇదేంటి ఇట్లా తగులుతోందని చెప్పేసి వీడిని కొట్టకూడదని భయపడి మళ్ళీ నవాబుకు చెప్తారు, అయ్యా ఇది పరిస్థితి, మాకే దెబ్బలు తగులుతున్నాయి, మా వల్ల కాదు, కావాలంటే మీరే పరీక్షించుకోండి. అప్పుడు నవాబు కూడా కొంచెం ఆలోచనలో పడతాడు. ఒకవేళ నేను మళ్ళీ కొర్రా తీసుకుని కొట్టినట్టయితే ఆ దెబ్బలు నాకే తగిలితే నగుబాటు అవుతుంది, కాబట్టి ఇది సమంజసం కాదు, వీడిని ఇంకో పద్ధతిలో వీడిని దావు తీసుకురావాలనుకుంటాడు. అనుకుని మొట్టమొదటి సంభాషణలో నా నమస్కారాన్ని భరించే శక్తి ఎవరికి ఉండదు అని చెప్పాడు సిద్ధయ్య. ఈ సమస్య అంతా ఎందుకు వచ్చింది, నవాబుకు నమస్కరించకపోవడం వల్ల వచ్చింది. సరే ఆ మాట మీద నిలబడదాం పోని అని ఆయన ఏం చేస్తాడంటే, సరే ఇది బాగాలేదు, ఇంకో పని చేద్దాం, నీ శక్తి అంత గొప్పదైనట్టయితే, నువ్వు మొదట అన్నట్టుగా నీ నమస్కారాన్ని ఎవరు కనుక భరించలేకపోయినట్టయితే ఒక పెద్ద బండరాయిని తెప్పిస్తాను, దానికి నువ్వు నమస్కారం చేసి ముక్కలు చెయ్యి, అప్పుడు నీ గొప్పతనాన్ని, నీ గురువు గొప్పతనాన్ని నేను ఒప్పుకుంటాను అని చెప్పి అంటాడు. దానికి సిద్ధయ్య అంగీకరిస్తాడు. ఆ క్రమంలోనే ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి అక్కడ పెడతారు. దాన్ని ఈయన గురువుని తలుచుకుని నమస్కారం చేస్తాడు. ఆ బండరాయి ముక్కలు అవుతుంది. అప్పుడు నవాబు కూడా భయపడి ఒక్కసారిగా సిద్ధయ్య పాదాలు పట్టుకుని నన్ను క్షమించమని అడిగి అక్కడి నుంచి తల్లిదండ్రులు వాళ్ళని కూడా ఆయన ఇంటికి పిలిపించుకుని ఒక 4 రోజులు ఉంచుకుని 3 రోజులు వీరేశ్వరుడు కథలని చెప్పించుకుని 4వ రోజున ఊరేగించడానికి ఒక ఉత్సవాన్ని లాగా తీసుకెళ్దామని అనుకుంటాడు. దానికి సిద్ధయ్య అడ్డు చెబుతాడు, అయ్యా ఇప్పుడు నా వల్ల కాదు, ఎందుకంటే నేను సంపూర్ణంగా జ్ఞానం కాదు, మా గురువు గారి పంపం మీద నేను వచ్చాను అంతే తప్ప నేను దానికి అర్హుడు కూడా కాదు అని చెప్పి అవన్నీ వద్దని చెప్తాడు. ఆ తర్వాత ఆయన కొన్ని కానుకలు ఇచ్చి తిప్పి మళ్ళీ పంపిస్తారు. దాంతో ఆ కానుకలు తీసుకుని చిన్నగా గురువు దగ్గరికి, వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గరికి తిరిగి వస్తాడు. అక్కడ జరిగినవన్నీ కూడా స్వామివారికి విన్నవిస్తారు, చూస్తారు. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా ఆ పిల్లాడిని అక్కడ అప్పచెప్పి నీ సొంత కొడుకులాగా చూసుకోమని ఒక నమస్కారం పెట్టి వెళ్తారు. ఈ కథ ఈ 2వ ఆశ్వాసం ఇలా జరుగుతుంది. ఇందులో కొన్ని మెరికల్ లాంటి కొన్ని పద్యాలను మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇందులో ఎప్పుడైతే ఈ మతాది దీనికి వెళ్ళాలన్నాడు, ఇది స్వామి దగ్గరికి వెళ్ళడానికి అనుమతి ఉందా, పెద్దల నుంచి అనుమతి తీసుకున్నావా, మీ కులం వాళ్ళంతా విన్నారా, ఒప్పుకున్నారా, లేకపోతే వాళ్ళంతా ఏమయ్యారు అని ఎప్పుడైతే నవాబు అడిగాడో దానికి ఈయన ఏం చెప్పాడంటే, నిఖిల మతాధీశునిన్ కనజను వేళ స్వమతస్థులకు చెప్పి చనగవలనే.
సర్వమతాలకి అధిపతి అయినటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి, గురువు దగ్గరికి వెళ్ళటానికి స్వమతస్థులకు చెప్పి చనగవలనే. స్వమతస్థులకి చెప్పి వెళ్ళాలనా, అవసరం లేదు కదా అని. తగ జగజ్జనకుని దర్శింపజను వేళ అస్మత్ పితకు చెప్పి అరుగవలనే. ఇక్కడ ఇంకొకటి, జగత్పితకి, ప్రపంచానికే ఆయన తండ్రి, అలాంటి ఆయన్ని చూడటానికి వెళ్తున్నప్పుడు మరి తండ్రికి చెప్పి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అస్మత్ పితకు చెప్పి అరగవాలని నా తండ్రికి చెప్పి వెళ్ళాల్సిన అవసరం. అఖిల లోకేశ్వరునను వేళ పెద్దలతో చెప్పి వెడల వలనే. సమస్త లోకాలకి ఈశ్వరుడైనటువంటి ఆయన్ని దర్శించడానికి, అర్చించడానికి వెళ్తున్నప్పుడు పెద్దలతో చెప్పి వెళ్ళాల్సిన పనే ఉన్నది. భువనైక మిత్రుని పూజింపజను వేళ హితమాతృలకు చెప్పి ఏగవలనే. ఆయన భువనైక హితుడు, అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళడానికి స్నేహితులకి వాళ్ళకి వీళ్ళకి చెప్పి వెళ్ళాల్సిన అవసరం లేదు. హితమాత్రులకు చెప్పి ఏగవలని. స్థిర గురుతము చందకు చేరువేళ కళ్ళ గురువులతో చెప్పి కదలవలనే. దేవుడకు వీర గురు చేరబోవునప్పుడు ఎవరితో చెప్పగా పనియేల నాకు. ఇట్లాంటి మహాత్ముడి దగ్గరికి వెళ్ళడానికి, వీర గురువుని చేరడానికి వెళ్తున్నప్పుడు ఎవరితో కూడా చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని మొండిగానే వాదించాడు. దానికి ఆయన కోపం వచ్చింది. సరే, ఆయన కొడతా అన్నాడు, శిక్షిస్తా అన్నాడు. దానికి ఈ తల్లిదండ్రులు భయపడ్డారు. నాయన, ఆయన రాజుగారు చెప్పింది విను, లేకపోయినట్టయితే నీకు శిక్ష దొరుకుతుంది. మేము చూస్తూ చూస్తూ ఆ శిక్షను భరించి నువ్వు బాధపడుతూ ఉంటే మేము చూస్తూ ఉండలేము అని వాళ్ళు బాధపడి రాజుగారు చెప్పినట్టు విను అని చెప్పారు. దానికి ఈయన ఏమన్నాయంటే, కొట్టిన వారికి కొట్లు, తిట్టిన వారలకు మరల తిట్లరయంగా, నెట్టిన గలుగ వేయిక నే పట్టిన వీరగురు పాద భక్తిన్ విడువన్. కొట్టిన వాడికి ఆ కొట్లు వాడికే తగులుతాయని, ఎవరైతే కొట్టారో ఆ కొట్టిన దెబ్బలు వాడికే తగులుతాయని. కొట్టిన వారికి కొట్లు, తిట్టిన వారలకు మరియు తిట్లు, ఎవడు తిడతాడో ఆ తిట్లు వాడికి, ఎవడు కొడతాడో ఆ దెబ్బలు వాడికి. అరయంగా నెట్టిన గలుగవే, వెంటనే కలుగుతాయి. ఇకనే పట్టిన వీరగురు పాదభక్తిని విడువన్. ఏ వీరగురు పాదభక్తిని అయితే నేను పట్టుకున్నానో, ఏ వీరగురువు యొక్క పాదాలను అయితే నేను పట్టుకున్నానో వాటిని మాత్రం వదలను అని ఖరాఖండిగా చెప్పాడు ఈయన. అప్పుడు ఇక రాజుగారు చేసేది ఏం లేక భటులు పంపించాడు. భటులు ఆయన్ని దండించారు. దండిస్తే ఏమైంది? నొచ్చె మేమే చచ్చితిమని కొరడాలు క్రింద వైచి టాలువడియు కంపమొంది భూమి కాంతునితో ఇటులను తెలిపిరి ఎల్లరు అరుదు జెండ. వాడిని కొడితే ఆ దెబ్బలేవో వాళ్ళకి తగిలినాయి. అందుకోసం వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళారు, బాగు దెబ్బలు తగిలినాయి అని చెప్పుకోవడానికి. అబ్బో వీనిని కొట్టిన దెబ్బలు వెసమమ్మే తాగే దేవరా, వినుమే ఇబ్బాలుని మేమిబ్బాలు తెరువు భూమిక దబరగా వివియే మాకు దద్దులు గట్టన్. దబ్బరగా వివియే, ఇది అబద్ధం కాదు, మాకు దద్దులు కట్టినయి అన్నారు. దబ్బర అంటే అబద్ధం, ఇది అబద్ధం కాదు, మేము చెప్పే మాటలు, మాకే దద్దులు కట్టినయి. దీనిని కొట్టే ఆ దెబ్బలు మాకే తాకినవి, అందువల్ల ఇక ఇతని జోలికి మేము పోము, ఈ బాలు తెరవు పోము, అతని జోలికే వెళ్ళాము అని చెప్పేసి రాజుగారికి మొరబెట్టుకున్నాడు. అప్పుడు ఆయన కూడా ఆలోచించుకున్నాడు, అరే వీలైతే ఇప్పుడు ఎలాంటిదంటే, అందుకోసం ఆయన మొదట్లో ఏం చెప్పుకున్నాడు, ఇప్పుడు నమస్కారం చేయను కదా ఇక సమస్య, రాజుగారికి నమస్కారం చేయలేదు అనే దాని మీద కదా. దానికి ఈయన ఇప్పుడు ఏం చెప్పాడంటే, వీర గురుండు దక్క మరి వేరొక్కడు ఎవడే గాని నేను నమస్కారము చేయ కూలునని గట్టిగానంటివి. నువ్వు అన్నమాట ఏమిటి? వీర గురుడు తప్ప ఇంకా ఎవరు కూడా నా నమస్కారాన్ని తట్టుకోలేదు, నేను నమస్కారం చేస్తే పడిపోతారు అని కదా నువ్వు చెప్పావు. కాబట్టి నా పేరటనొక్క బండ నిలబెట్టేదా,
ఒక బండను నిలబెడతాడు. దానికి మ్రొక్కి వ్రక్కలవు తీరుగా చేయగలవే తెలుపుము నీ మహిమము పూజనం అని రాజా. నీ మహిమ గమని చూస్తాను, ఒక పెద్ద బండరాయి తెప్పించి పెడతాను, దానికి నమస్కారం చేయి, దానికి ముక్కలు చేయి అని చెప్పాడు. సరే అన్నాడు. ఈయన కూడా దానికి అంగీకరించాడు. దాని మీద ఒక పెద్ద బండరాయిని ఇక్కడ దాదాపుగా ఎప్పుడు చూసినా కూడా చూడండి ఎలా ఉంటుందో. రజనం ఉరిగలుగు, రజనం ఉరిగలుగు అపార జనంబులు. ఆ పట్టణంలో ఉన్నటువంటి అపార జనములు, చాలా మంది జనం, భటులు ఇనప రథముల పైన, ఓ పెద్ద ఇనప రథం మీద గజముల కొలతల కేటికి గజమును వలె తెచ్చి ఒక కఠినోపలము. ఇన్ని గజాలు ఉంది, అన్ని గజాలు ఉంది అని గజాలు లెక్క అవసరం లేదు. ఒక పెద్ద బండరాయిని కఠిన ఉపలము, ఉపలం అంటే రాయి, కఠినోపలము గజమును వలె తెచ్చిరి. ఒక పెద్ద ఏనుగులాగా తీసుకొచ్చారు. ఒక పెద్ద ఏనుగులాగా ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయిని ఒక ఇనప రథం మీద పెట్టుకుని ఊరి జనం అంతా కలిసి దాన్ని తీసుకొచ్చారు. అలాంటి దాన్ని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారు నమస్కారం చేయడానికి. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, అస్మద్ ఇష్టగురుడు మహాత్ముడేని నేను తద్గురు సత్కృతాన్వితుడనేని మన నమస్కృతి సోకిన మాత్రముననే కఠిన శిలనేడు వేయి వ్రక్కలగుగాక. మా గురు మహాత్ముడు అయినట్టయితే, ఆయన సద్గురుడు సత్కృపాన్వితుడైతే, దయగలిగిన వాడైతే, నా నమస్కారం సోకినంతనే ఈ బండ, ఈ కఠిన శిల వేయి రక్కలగుగాక అని ఒక నమస్కారం చేశాడు. నమస్కారం చేయడం ఆలస్యంగా గజము అతిశయించు, గజమును అతిశయించు, ఏనుగును అతిశయించినటువంటి, అంటే ఏనుగు అంత పెద్దదైనటువంటి కఠిన పాషాణంబు, పాషాణం అంటే రాయి, కఠినమైన పాషాణం, సిద్ధుడు ఒక జోహారు చేసినప్పుడే పిడుగుబడిన రీతి పెళపెళ ఆర్భటులతో నెల సహస్ర శకలములుగా విరిగే. నమస్కారం చేయడం ఆలస్యం, పెళపెళ అనుకుంటూ ఒక 1000 ముక్కలుగా అది చీలిపోయింది. సహస్ర శకలములుగా విరిగే, 1000 ముక్కలు అయిందట అది. ఇలా నమస్కారం చేయగానే ఆ బండర ఎప్పుడైతే ఇదైందో ఆ మహత్యాన్ని చూశారు. గారి మహత్యం సిద్ధయ్య చేతితో జరిగింది. సిద్ధయ్య మహత్యం చేశాడు, ప్రత్యక్షంగా కనిపిస్తుంది సిద్ధయ్య. అంచేత రాజుగారు వెంటనే లేచి అతనికి పాద నమస్కారం చేశారు. భూపాలుడు శాస్త్రంగా నమస్కృతి చేసి పాద కమలములు పట్టిన పట్టు వదలకున్నంతను సిద్ధయ్య లేవదీసి తగనిట్లని, పాదాలను పట్టుకున్నంతలో ఇంకా సిద్ధయ్య అతన్ని లేవదీసి ఇట్లా, రాజుగారు కదా, ఇందులో మీ తప్పే ఉన్నది, మతాభిమానం చేత మీరు ఇట్లా చేశారు, స్వమతాభిమానం వల్ల ఇలా చేశారు, అంతేగాని కావాలని చేసింది కాదు కదా, ఇందులో మీ దోషం లేదు. ఇలా మీరు చేయకపోతే మా గురువు యొక్క గొప్పతనం ఎట్లా తెలుస్తుంది? ఇలా మీరు చేశారు కాబట్టి మా గురువు యొక్క గొప్పతనం తెలిసింది నలుగురు, కాబట్టి ఇందులో మీ దోషం లేదు అని అన్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా, మా కనకపు ముద్ద, మా తండ్రి, మా నోము ఫలమా, మా నితాంత భాగ్యరాశి, మా వరాల కుప్ప, నీవింత మాన్యుండవనుచు నెరుగమై అగ్నులమై. ఒక చిన్నపిల్లాడిని ఎలా అయితే మనం బంగారకొండ ముద్దులకొండ అంటారో, ఇదిగో మా కనకపు ముద్ద, బంగారపు ముద్ద, మా తండ్రి, మా నోము ఫలమా, నోము ఫలంగా పుట్టినవాడే నిజంగానే, మా నితాంత భాగ్యరాశి, అనంతమైనటువంటి అంతులేనటువంటి భాగ్యరాశి, మా వరాల కుప్ప, నీవింత మాన్యుండవనుచు ఎరుగమైతిమి అగ్నులమై, నీవింత గొప్పవాడవని చెప్పి తెలియకపోయింది. వేరే గురుని చేరిన నెల రోజులకే నీవు ఇంత గొప్పవాడు అయ్యావు, ఆయన దగ్గర ఇంకా కొంతకాలం ఉంటే ఎంత వాడు అవుతావు కదా, కాబట్టి నువ్వు అక్కడ ఉండటమే మంచిదని వాళ్ళు స్వయంగా అనుమతిస్తున్నట్టు అయింది.
తిట్టితిమి నిన్ను దెబ్బలు కొట్టితిమి భజంబునకు కూరిచితి కూరిచి అంటన్ గట్టితిమి తిప్పలెన్నియో పెట్టితిమి క్షమింపుమయ్య పేర్మిని తనయా. ఆయన్ని గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు తిరిగి తీసుకురావాలనేటువంటి దీంతో ఏం చేశారు? తిట్టారు, కొట్టారు, ధ్వజానికి అంటగట్టారు, నలుగురు మనుషులు తీసుకుని లాక్కురావడానికి ప్రయత్నం చేశారు కదా, చాలా చేశారు. తిట్టిదిమి, ఇక్కడ ఒక విశేషం ఉంది ఈ పద్యంలో. క్రియలన్నింటినీ కూడా పాద ఆరంభంలోనే ఉన్నాయి. రెండవది ద్విత్తడాకారం కావటం వల్ల పద్యానికి ఒక శోభ వచ్చింది. పద్య శిల్పంలో ఇదొక విధానం, క్రియలతో ప్రారంభించడం. మొత్తం 4 పాదాల ఆరంభం కూడా క్రియలతోటే ఆరంభించాడు. తిట్టితిమి నిన్ను దెబ్బలు కొట్టితిమి భజంబునకు కూరిచి అంటం గట్టితిమి, ఆ ధ్వజానికి అంటగట్టారు. తిప్పలెన్నియో పెట్టితిమి క్షమింపుమయ్య పేర్మిని తనయా. ఇది చేసినందుకు ఇప్పుడు నీ మాత్యం చూసిన తర్వాత మేము జ్ఞానం పొందాం, అందుచేత మమ్మల్ని క్షమించు అని చెప్పి కొడుకుని అడిగారు వీళ్ళు తల్లిదండ్రులు. సరే, ఆయన కూడా ఏమన్నా అంటే ఇందులో శంకింపకుడు తండ్రులారా తల్లిదండ్రులారా, దేహ సంబంధముకు పుత్రమోహమునను నన్ను విడగలేక చేసిన పనులుగా ఇంత మాత్రమనే దోషం ఏమీ కలదు. కొడుకులు కాబట్టి, మీకు చెప్పినట్టు వినలేదు కాబట్టి, పుత్ర సంబంధమైనటువంటి దేహ సంబంధమైనటువంటి మోహంతో మీరు ఈ పని చేశారే కానీ ఇంకా వేరే ఏముంటుంది, ఇంకా వేరే దోషం ఏముంటుంది అని వాళ్ళకు కూడా సర్ది చెప్పాడు. ఆ తర్వాత నవాబు వాళ్ళని, మీరీమాన్యుని కన్నవాడులగటం మీకన్న భాగ్యోదయుల్లేరు ఈ లోకమునందు ఎందైనన్ లేఖాంశ సంభూతులవు. ఒక్కొక్క పదం చాలా అద్భుతమైన పదాలు వాడారు దీంట్లో కూడా. లేఖాంశ సంభూతులు అన్నారు. లేఖ అంటే మనం ఏదో ఉత్తరం రాయడం అనుకుంటారు. లేఖ అంటే ఇక్కడ దైవము అని, దైవాంశ సంభూతులు అని. లేఖాంశ సంభూతులవు తారెంతో సుచరిత్రులు ఉత్తమయసు ధన్యులు ఘనులుగా ఉన్నన్ ట్రారే మద్గృహమున్ పవిత్రమునర్పన్ పుత్రయుక్తంబుగన్. ఇలాంటి కుమారుణ్ణి కన్నందుకు మీరు చాలా గొప్పవాళ్ళయ్యా, మీరు దైవాంశ సంభూతులు సాక్షాత్తుగా. కాబట్టి మీ కుమారుడితో సహా మీరంతా కూడా మా ఇంటికి రండి అని చెప్పి రాజుగారు తీసుకెళ్ళాడు. 4 రోజులు వాళ్ళని ఉంచుకున్నాడు. చక్కగా వీరగురుని కథలన్నీ వినిపించుకున్నాడు. ఆ తర్వాత ఉత్సవం చేయించాలని చెప్పి అనుకున్నాడు. ఇక్కడ ఏమైందంటే ఇంతవరకు బాగానే ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అతిథి మర్యాదలు స్వీకరించడం, వీరగురుని కథలు చెప్పించుకోవడం వరకు బాగానే ఉంది. మెరవణి అన్నాడు ఇక్కడ. 4వ నాడు 3వ రోజు ఏం చేశారు? 3 నాళ్ళు వీరగురు కథలు వారలచే మనసార వినుచు 4వ నాడు నానావాద్యములతో సిద్ధయన్ మెరవణి చేయనించి ఉత్సవానికి ఊరేగింపుగా తీసుకెళ్దాం అనుకున్నాడు. మెరవణి అంటే ఊరేగింపు. దానికి ఆయన వద్దన్నాడు. ఎందుకంటే భూరమణ అప్పుడే ఇంత గౌరవమునకు అర్హుడను కాను, గురునాజ్ఞ అసలే లేదు. ఎంతవరకు చెబితే అంతవరకే. ఆయన ఇక్కడికి వెళ్ళి రమ్మన్నాడు, వెళ్తున్నాడు. ఇక్కడ నాకు గౌరవం కలిగింది, అది గురువు గారికి చెప్పడం వరకే. గురువు గారికి తెలియకుండా నేను ఇక్కడ ఉత్సవాలు ఊరేగింపులు చేయకూడదు. గురునాజ్ఞ అసలు లేదుగాన నన్ను ఉత్సవము చేయ పూనరాదు, సెలవిడిన నేను మద్గురున్ చేరబోదు. సెలవిచ్చినట్టయితే నేను మా గురువు దగ్గరికి వెళ్తాను. అలా ఆయన అన్న తర్వాత ఆయనకు అనేక కానుకలు అవి ఇచ్చి వాళ్ళందరినీ కూడా కన్యవల్లైపురానికి భటులతో సహా పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గురువు గారికి అక్కడ జరిగిందంతా చెప్పారు. అక్కడ జరిగిన విశేషాలన్నీ కూడా ఆయనకి విన్నవించుకున్నారు.
అప్పుడు సిద్ధ యొక్క తల్లిదండ్రులు మళ్ళీ గురువు గారితో ఏం చెప్పారు, వీరబ్రహ్మేంద్ర, నీవే మా గురుడవు, నీవే నేతవు, నీవే దేవుడవుగా అనదయతో కావవే మా నేరములను క్షమించితగన్, మా తప్పులన్నింటినీ క్షమించి కాపాడు, నువ్వే మాకు దేవుడు అని చెప్పి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి, పాపనికై నిన్ను ఊరిన, ఈ పద్యం చూడండి, పాపనికి, పాపని అనేటువంటి 3 అక్షరాలు పదారంభంలో, ప్రాసలో 3 అక్షరాల ప్రాస. పాపనికై నిన్ను దూరిన, మా బిడ్డడు కోసం నిన్ను తూరడం అంటే నిందించడం. పాపనికై నిన్ను దూరిన పాప నిచయ విషయ గోరు భారంబులత, పాప నిచో, పాప నిచయం, మిమ్మల్ని తిట్టినటువంటి పాపం వాళ్ళ యొక్క సమూహం, నిజయం అంటే అనేకమైనటువంటి పాపాలు చేసినట్టు. ఆయన తిట్టడం, గురువుని, ఉత్తమ గురువుని నిందించడం అనేది ఒక పాపం. పాపనికై నిన్ను దూరిన పాప నిజయ విషయ గోరు భారంబులను, తా పాప నిజయ, ఆ పాపాల యొక్క భారాన్ని, తా పాపనిచో, పాపుట అంటే పోగొట్టడం, పోయేటట్టు చేయడం. తా పాపనిచో సుగుణ కలాప పనిబడి ఎవరు మమ్ము బాలింతురికన్, మీరు కనుక కాపాడకపోతే మమ్మల్ని ఇంకెవరు కాపాడుతారు. పనిబడి, పని ఇదే కాపాడటమే పనిలాగా పెట్టుకుని ఎవరు మమ్ము ఆలింతురికన్ అని చెప్పి వాళ్ళు మొత్తుకున్నారు. సరే, ఆయన కూడా ఏమన్నాడంటే, ఇంకా ఇంకొక పద్యం చూద్దాము. ఈ పద్యం కూడా చాలా బాగుంది. ఈ పద్యంలో ఉన్న విశేషం ఏంటంటే, ఆధారంలో ఏ క్రియతో అయితే వదిలేశాడో ఆ క్రియని మళ్ళీ 2వ పాదంలో తీసుకున్నట్టు చూడండి. అంచితంబుగా కడుపార కాంచినాము, అంచితంబుగా కడుపార కాంచినాము, కాంచి మా చేతులారంగా పెంచి మనసార తమకు అప్పగించినాము, సిద్ధయను సర్దయను మానుయేయుమయ్యా, అయ్యా ఇది కానీ పెంచి మీకు అప్పచెప్పాం. ఇదే సారాంశం, చిన్న సారాంశమే, కానీ పద్యంలో చెప్పినప్పుడు కడుబార కాంచినాము, కాంచి మా చేతులారంగా పెంచి మనసార తమకు అప్పగించినాము, సిద్ధయను సద్దయతో మాన్యు చేయుమయ్యా, దయగలిగి ఆయన గొప్పవాణ్ణి చెయ్యి అని చెప్పేసి ఆయన అడుగు ప్రార్థించారు. ఆయన కూడా ఏమన్నాయంటే, లోకంలో సాధారణంగా పుత్రుడి మీద ఉండేటువంటి వ్యామోహం కొద్దీ మీరు అలా మాట్లాడారు, కానీ లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడతారు, అందువల్ల అలాంటి శంక మనసులో పెట్టుకోవద్దు, మీ పుత్రుణ్ణి నా పుత్రునిలాగానే చూసుకుంటాను అని చెప్పాను. లోకం అందరితో పాటు లోన మీకు దేహ సంబంధముకు పుత్రమోహం ఉంటా, తనయును అప్పుడప్పుడు దర్శిపోదగును, అప్పుడు అరసిపోదగును, కానీ నన్ను దూరిన శంక బూనవలదు. కాబట్టి పుత్రమోహం ఉంటుంది కాబట్టి మీరు అప్పుడప్పుడు వచ్చి మీ కొడుకును చూసి వెళ్ళొచ్చు. అలాగే నా పుత్రుండనియే ఇక మీ పుత్రుని చూసుకొందును, విద్యావాంఛల్ బాపదును, ఇలా నాయంత మహాపురుషుని చేదు సందేహము లేదు, ఏమాత్రం సందేహం లేదు, నా అంతటి వాడిని చేస్తాను ఈ పిల్లవాడిని, కాబట్టి నా కొడుకులాగానే నేను పెంచుతాను అని చెప్పి ఆయన కూడా వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్పి పంపించారు. ఇలా ఈ కావ్యం ద్వితీయ ఆశ్వాసాన్ని మనం పూర్తి చేస్తాం. శ్రీ కాశీపత్యావధాని గారి శ్రీ సిద్ధయోగి చరిత్ర కావ్య పఠనాన్ని చేసిన శ్రీ రత్న శర్మ గారికి ధన్యవాదాలు.